ఊరు బయటికి వెళ్ళిపోయింది, ఎక్కడో లోదిబారు కొంపలో. ఏమండి మాకీర్ ఇంట్లో ఉన్నాడు, దాని దగ్గరికి వెళ్ళి మేఫీబోషెతు ఇవ్వన్నాడు. నేనే రథం ఎక్కువ. 2 కాళ్ళు లేనోడు, సరైన బట్టలు లేనోడు, బక్క చిక్కిపోయినోడు, తిండి లేక ఎండిపోయినోడు, రథం మధ్యలో చుట్టూ బట్టలు నుంచుంటే ఎక్కలేసిన రథంలో రాజుగారు కూర్చునే ప్లేస్లో కూర్చొని చూస్తుంటే ఒక్కొక్కడికి అసలు ఫీల్ ఎట్టుందిరా, ఏసు రక్తం జయం. రాజ్యగృహం చేరే లోపే సాలి బతుకు కనిపించేస్తుంటే పెద్ద పెద్దలు దాటేసింది సార్. యోనాతానుతో నిబంధన బట్టి ఛాన్స్ మెఫీబోషెతుకు వచ్చేసింది. శిలువలో యేసుక్రీస్తు చేసిన నిబంధనను బట్టి మనం ధన్యులమైపోయాం. ఆయన పడ్డ కష్టాన్ని బట్టి కొట్టుకొచ్చేసింది కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసయ్యని నమ్ముకోవాలి, అందుకే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే యేసయ్యని స్తుతించాలి, అందుకని యేసయ్యకి అప్పగించుకోవాలి, అందుకని యేసయ్య నడిపింపులోకి వచ్చేయాలా, యేసు కొరకు ఎదురు చూడాలా. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షుడు మహిమ, మెప్పు, ఘనత ఇవన్నీ కలుగుతాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చూద్దాం.